మాత్రం బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఏ ఆటైనా బ్రహ్మాండంగా ఆడతాను రా. నువ్వేరా వేసేది? డ్రైవర్ గారు మీరు రండి ఆడదాం. వద్దొద్దు, నాకు ఆట రాదు. ఆయన తెలిసిన ఆట ఆడినామండి, నువ్వు ఆడు ముందు. నరసింహ నీ వందే ఆడి పొలాయికేవాప్ప నా వర్లే రాదు మొర్రో అని తలకాయ ఊపుతుంటే నువ్వెందుకు రా సిగ్నల్స్ ఇస్తావు? సిగ్నల్ ఇవ్వడం ఏంటి, డైరెక్ట్ గా పిలిస్తేను. సరే ఆడు. గవ్వ ఎగిరిపోతుంది. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పక్కేయడానికి. ఎవరికి? బాబుకి. తర్వాత తర్వాత మీకు పక్కేస్తాను. మీకు నిద్రపోవడమేగా ఇష్టం. అరే నాకెంత మందిరా విలన్స్? ఈ రోజు గేటు తెప్పించుకుందరా సామె. ఈ రోజు హార్న్ కొట్టి లోపలికి వచ్చింది. ఎక్కడా పొట్టం దొరకుండదు. ముందు లైట్స్ ఆఫ్. డోర్ మూసండి. క్లోజ్ ఇట్. మర్యాదగా బయటికి రండి. రాత్రి కారు నడిపింది ఎవరు? నిజం చెప్తాడు ఒక్కడే చేస్తాడు, లేదంటే అందరినీ చంపేస్తాం. చెప్పండి. మా అన్న ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు మీద కారెక్కించేసి లోపల దాక్కుంటారా? మా అన్న లోపలికి వచ్చాడంటే నరికి నరికి చంపేస్తాడు. చాలా బయటికి. నువ్వు గుడికి మాత్రమే ధర్మకర్తవి, మా అన్న ఈ కుంభకోణం మొత్తానికి శాసనకర్త. అమ్మ నాకు భయంగా ఉందమ్మని వెళ్ళిపోతాను. ముందు లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి ఇల్లంతా పగలగొట్టండిరా. ఎవరాది నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు? ఎంత ధైర్యం రా మీకు? యాక్సిడెంట్ చేసింది నేనే. రే ఎవడో అయిపోయారా? రే ప్రాణం ఉందిరా. రే ఆ కారా పడరా, హాస్పిటల్ తీసుకోదాం. ఇంత ఘోరం జరిగితే ఇప్పుడు అమ్మ నువ్వు నాకు చెప్పేది? ఇలా చెడిపోయబట్టే నువ్వు. శాంతి, ఏమిటో చేసిన పని? మీరెలా వెనకేసుకు రాబట్టే అది ఆఖరికి హంతకురాలుగా తయారైంది. మీ పరువు మర్యాద అంతస్తు అన్ని మంట కలిపేసింది. నన్ను క్షమించిన నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను. వద్దమ్మా, వాళ్ళ సంగతి నీకు తెలియదు. వాళ్ళు పరమ కిరాతకులమ్మా. వాళ్ళు నిన్ను తీసుకుపోయి ఏం చేస్తారో ఊహించడానికి నాకు అర్థం కావడం లేదమ్మా. నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరతానమ్మా. ధాన్య, నువ్వు గుమ్మం దాటి బయటకు వచ్చావంటే నేను చచ్చిపోయినంత తీసుకోండి. ఎవరన్నా తెలిసిందా? లేదన్నా. ఎవరూ చెప్పలేదా? నిజం చెప్పండి, నిన్న ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు? రావయ్యా పెద్ద మనిషి, ఇక్కడింత గొడవ జరుగుతున్నా నీకు వినపడలేదా? లోపలేం చేస్తున్నావు? ధర్మకర్త నా పొగరా. నన్ను క్షమించు, ఆ కారు డ్రైవ్ చేసింది నేనే. నిన్న రాత్రి ఆ కారు డ్రైవ్ చేసింది నేనే. నరసింహ, సారీ సార్, మీకు తెలియకుండా నిన్న రాత్రి నేను బండి తీసుకెళ్లాను. ఎంత తిమ్మిర్రా నీకు? నా తమ్ముడు, నా ప్రాణం, ఆ ప్రాణం నెత్తు చూసావు విడమాటే.
ఎంత రక్తం పోయిందో అంతకి డబ్బులు వీడికి పోవాలి. చిత్త కొట్టండిరా. దయచేసి అతన్ని కొట్టొద్దు. నీ ఒంట్లో ప్రాణం మాత్రమే మిగిలింది. హాస్పిటల్లో ఉన్న నా తమ్ముడికి ఏమైనా జరగాలి, నీ ప్రాణం ఉండదు, నీ తల ఉండదు. రేయ్ రండ్రా. నరసమ్మ, నిజంగా నాకు కొడుకున్నా ఇంత త్యాగం చేసుండేవాడు కాదు. ఈ ఇంటి పరువుని, నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోవద్దండి. వద్దండి, మీరు వాళ్ళ కాళ్ళ మీద పడకూడదని నేను దెబ్బలు తిన్నాను. అలాంటిది మీరు నా కాళ్ళు. నరసమ్మ, హాస్పిటల్కి వెళదాం పద. చాలా నెత్తురుపోయింది. పద వెళదాం పద. రా. గుండె పగిలిన తట్టుకున్న బాడీ ఇది. ఆ గుండె దెబ్బలు నన్నే చేస్తాయి సార్. మీరు పదండి, వెళ్ళండి. అరే కన్నా, ఏంట్రా ఏడుస్తున్నావు? నాన్నకి దెబ్బలు తగిలాయని నీకు నొప్పిగా ఉందా? ఏం కాలేదు నాన్న. ఏమిటిది? మగాళ్ళ ఉండి మనం ఏడవకూడదు. పగిలిన వస్తువులన్నీ సాయంకాలానికల్లా రెడీ అయిపోవాలి. ఏదో గొప్పలు అనిపోయినట్టు. ఏంటో నన్ను తమాషా చూస్తారు. వెళ్ళి పని చూసుకోండి. ఏంటో ఏదో అయిపోయినట్టు. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పదండి. వాడు బాగుండాలని మొక్కుకున్నాను. లేకపోతే వాడు నన్ను కొట్టి చంపేస్తారు కదా. దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కుకొనొచ్చి దెబ్బ తగిలిగానే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు. ఇక ఏ తప్పు చేయనని దేవుడి దగ్గర ఒట్టేశాను. అరే ఇసుగా, నువ్వేంట్రా అందరూ బస్తాలు మోసుకెళ్తుంటే నువ్వు చిన్న సంచేసుకుని ఊపుకుంటూ వెళ్తున్నావు. చిన్నమ్మగారిని తీసుకెళ్లి కుప్పతోట్లు వేసేమన్నారండి. చిన్నమ్మ గారు ఎవర్రా? నేన్రా, సంతానం ది గ్రేట్. ఎలా వెళ్ళి బరువులు మోయ్. అయ్యో, విభూతి పొట్లాలు తీసుకెళ్లి ఎవడన్నా బయట పడేస్తాడ్రా? దానికంటే బుద్ధి లేదు. నీకైనా జ్ఞానం లేదు. యాదవని విభూది అనుకుని ఏదో పౌడర్ తినేస్తున్నాడు కొట్టాడు. ఆహా, పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూతి ఎంత రుచిగా ఉంది. సూపర్. గుర్రంలో మేస్తున్నాడు. అరే సూపర్, స్వర్గంలో ఉన్నావురా. అరే మురళీ కృష్ణ. రేయ్, ఎవర్రాది? ఎవర్రా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది? ఎవర్రాది? నేనే. ఎవర్రా? ఏయ్, ఇక్కడ రారా. లుక్ ఏంటి? ఇక్కడ వచ్చి నిలబడ. ఏరా, ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నావు? అసలు పేరు పెట్టేది ఎందుకురా? పిలవడానికే కదరా పేరు పెట్టేది. అమ్మాయి వాడి డ్రగ్స్ కొంపదీసి విడి తినేశాడా? ఏమైంది నీకు? పద లోపలికి. అరే నువ్వెప్పుడు వచ్చా? అరే మనకు అబ్బాయి పుట్టాడా? పొట్లు వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుద్ది అన్నమాట. నువ్వు ఊరుకయ్యా, క్షమించండి అయ్యా, ఇదేదో తొక్కినట్టున్నాడు. దేవి, వీడికేదో పై చేయకపోయింది. మధ్యలో నువ్వు మాట్లాడేది. నువ్వు ఊరుకో. ఏమైంది వీడికి? ఏరా, మీరు నా దగ్గర పనిచేస్తూ నా పెళ్ళానికి పీటేస్తారా? ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూశాను రా. ఏమిట్రా బాట్లో? నువ్వెవడరా? నువ్వు కొత్తగా వచ్చావు ఇక్కడికి? ఆడు పంపించాడా? రోజుకొకటి పంపిస్తాడు రాడు. ఎలా ఉద్యోగాలకు ఎలా? ఏమండి వచ్చేసేయండి, వాడికి ఏదో దేని పట్టినట్టు. అది కాదు సంధ్య, వాడు. అరే అరే మురళి,
నీకు మురళి లేదు పిచ్చము లేదు. అవి నేను పడేమన్న ప్యాకెట్స్, అవి తిన్నట్టున్నాడు, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు లోపలికి రావయ్యా. పొద్దున్న నుంచి పిలుస్తున్నాను, మనం అంటే భయపడిపోతున్నాడు. రావయ్యా వెళ్ళ. చీఫ్ వెళ్ళి కాసేపు పడుకోండి, అంతా సర్దుకుంటుంది. నువ్వెవడ్రా? ఓ కమిట్ అయిపోయావా? నువ్వు సామాన్యుడే కాదురా, నా పెళ్ళానికి ఓ పిల్లండి ఇచ్చావు, దీనికో పిల్లండి. ఎలా సారీ. ఏంట్రా హై స్పీడ్ లో వస్తున్నావండి? డ్యూటీకి వెళ్ళవా? అరే ఏంట్రా అందరు ఇక్కడ నిలబడ్డారు? మీ పనులు చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరి పనులు అటు చూసుకోండి. నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? భలేవాడు వేరా. నువ్వు అయ్యగారిని అయ్యా లోపలికి వెళ్తే తంతారు. నువ్వు వచ్చి పడుకో పద. రే ఆ దండ ఎదురా. పూజారి గారు, మా అమ్మాయికి ఎంపీ భర్తగా దొరకగానే ఈ రూపాయి నోట్ల దండ స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను. ఆ హుండీలో వేయండి. భలేవారండి మీరు. నేను వేస్తారని మొక్కుకున్నది హుండీలో కాదు, స్వామివారి మెడలో వేస్తారని మొక్కుకున్నాను. సరే ఇటు ఇవ్వండి, నేను వేస్తాను. ఏం వేళా కోడవా? నేనే వేస్తానని మొక్కుకుంటే మీరు వేయడం ఏంటి? అయ్యా తప్పుగా అనుకోకండి. భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం, మూల విరాటని స్పృశించడం అపచారం. ఏయ్, స్వామిని నువ్వు తాకొచ్చు గాని నేను తాకూడదా? క్షమించాలి. ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి. అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారుండాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను సెంట్రల్ మినిస్టర్ని, ప్రజా పాలకుండే. లోపల ఉన్నది లోకపాలకుడు, మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి. ఏఎస్పీ ఎవడయ్యా వీడు? ఏమిటిది? నేను దండ వేసి వెళ్ళాలి. తొక్కలో సాంప్రదాయాలు పక్కన పెట్టవయ్యా, తప్పుకో. నా బొందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలగని మనం తప్పుకుంటావో ఈడ్చిపాడేయాలా? భగవంతుడి సన్నిధికి వచ్చేది అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కాదు. పూజారుల ఆత్మ గౌరవం, పూజారుల ఆత్మ గౌరవం, పోలీసులంటే గొప్ప. పోలీసుల ముందాయిసం, పోలీసుల ముందాయిసం. ఆగండి ఆగండి, మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్లి ఏఎస్పీ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను. మీరెవ్వరూ ఆవేశపడద్దు. నరసింహ, స్టాప్ హిమ్ దేర్. సార్ ఆయన ఆలయ ధర్మకర్త సార్. సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానింపబట్టం గాని ఆందోళన చేయడం గాని నేను ఇంతవరకు చూడలేదు. సో వాట్? మీరు తప్పు చేశారు. మర్యాదగా వెళ్లి వాళ్ళకి క్షమాపణ చెప్తే మంచిది. నెవర్. చెప్పను. మీకు తెలుసో తెలియదో, కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు. అది అరిష్టం. దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే, నీకు కూడా అరిష్టమే. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. ఏంటో నువ్వు నన్ను హెచ్చరించి.
ఏమిటి అన్యాయం? వాళ్ళు పూజారులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? అవ్వండి. వాళ్ళు ఇలా దారికి రారు. ఒక్కరిద్దరు చేస్తే కుక్కల్లా పారిపోతారు. కాలుస్తావా? ఎవరిని? సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా? నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చెయ్యి, మందుపై పడకలై. అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తది. గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది. అది నీ అహంకార పీఠం కాదు, వాడి అధికార నివాసం కాదు. అందరూ పూజించే దేవాలయం. మూల విరాట్టును ముట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం? వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు. చెయ్యలేరు. దానికి అర్హత ఉంది. క్రతువులు ఎలా చెయ్యాలి, విగ్రహ పూజ అంటే ఏమిటి, మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి, అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి. అలాంటి సద్బ్రాహ్మణుడిని అవమానించడం తప్పు. నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు. దేవుణ్ణి కడగడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, ఇదో పెద్ద ఘనకార్యం. అబ్బో, ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు. తప్పు. దైవారాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షంతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. దైవ పూజలంటే ఇవి. వీటిలో ఏం తెలుసు నీకు, నీ మినిస్టర్ కి? మీకు తెలిసిందల్లా ఒకటే, ప్రజల సొమ్ము మెక్కడం, మీ పై వాళ్ళకి మొక్కడం. నియమనిష్టలతో చేసే దైవారాధన తప్ప వాళ్ళకి అవి తెలియవు. భక్తి వాళ్ళ వృత్తి, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి. నేను నీలాగా చదువుకోలే, నాకింతే తెలుసు. నాన్సెన్స్, అదంతా ట్రాష్. ట్రాష్ కాదు, ట్రూత్. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది, దైవం మంత్రాధీనంలో ఉంటాడు. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడే చేయాలి. గుండె దేహాన్ని బతికిస్తాది, గుడి దేశాన్నే బతికిస్తాది. తప్పు చేశావు, వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నేను చాలా మొండోండి, పక్కా మరుటోండి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. చెప్పు, క్షమాపణ చెప్పు. నెవర్. డోంట్ షూట్. చెప్పు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి. పదండి అయ్యగారు. బాబు, దీర్ఘాయుష్మాన్ భవ. వస్తానండి. బండి ఎక్కండి సార్. సార్, ఎవడ్రా వాడు? ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు. ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు?